అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు హుమైరాస్ కిచెన్స్. ఈరోజు మనము కొబ్బరి పౌడరు రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్. దానికి కావాల్సిన పదార్థాలు చూడండి. ఉప్పు 1 స్పూను, కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, 2 తెల్లగడ్డలు, ఇది 3 స్పూన్లు శనగగింజలు, ఒక 15 ఎండుమిరపకాయలు, నువ్వులు 3 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను, ధనియాలు 1 స్పూను. ఇది కొబ్బరి ఫ్రెండ్స్, పచ్చి కొబ్బరి మనము ఎండలో ఆరబెట్టినాము, తురిమేసి కొంచెము మిక్సీకి బర్రగా వేసుకొని దీంట్లో పెట్టినాము ఫ్రెండ్స్. ఒక టెంకాయ అయితే సరిపోతుంది. ఇవి మళ్ళీ పోపు గింజలు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా పసుపు. దీంట్లో మనము నెయ్యి వేస్తాము ఫ్రెండ్స్. నెయ్యి ఇంకా ఇవంతా మనము పక్కన పెట్టుకునేసి ఫ్రై చేసుకుందాము ఒకటి ఫ్రెండ్స్. ముందుగా మనము స్టవ్ ఆన్ చేసుకున్నాము. ఇప్పుడు మనము ప్యాన్ పెట్టుకున్నాము. ఇందులో ఫస్ట్గా మనము ఈ కొబ్బరి పౌడర్ వేసేద్దాం ఫ్రెండ్స్. సిమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేయాల. ఈ పచ్చివాసన అనేది పోవాల. మనకు ఒకవేళ పచ్చి కొబ్బరి లేకుంటే ఎండ కొబ్బరి అయినా తీసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలా ఫ్రెండ్స్. మాడకుండా కొంచెం నిదానంగా తిప్పుతానే ఉండాలి ఇట్లా. ఇప్పుడు ఇది పక్కన తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇది ఫ్రై అయిపోయింది. మళ్ళా మనం అదే ప్యాన్ పెట్టుకునేసి దీంట్లోనే మనము ఎండుమిరపకాయలు వేసుకుందాం ఫ్రెండ్స్. అలాగే నువ్వులు వేసుకున్నాము, జీలకర్ర వేసుకున్నాం ఫ్రెండ్స్, ధనియాలు వేసుకున్నాము. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్నాము. సిమ్లో హైలో పెట్టి ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. ఇది లేకంటే మాడిపోతాయి. ఇందులో మనము శనగగింజలు వేసుకున్నాము. అలాగే మనము ఈ చింతపండు వేసుకున్నాము. ఇది కొంచెము పచ్చి అనేది ట్యామ్ అనేది ఉంటే అది పిలుచుకునేస్తుంది ఫ్రెండ్స్ చింతపండులో. కానీ మేము కడగలేదు చింతపండు, అట్లా వేసినాము. ఇది కొంచెం ఒక 2 మినిట్స్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చల్లారిన తర్వాత మిక్సీ వేద్దాము. ఇప్పుడు ఇవి చల్లారిపోయినాయి, మనం మిక్సీ పట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇవి ఫస్ట్గా ఇవి వేసుకోవాలా. ఈ కొబ్బరి అనేది మళ్ళీ వేయాలా. ఇప్పుడు ఇందులో మనము కొబ్బరి వేసుకుందాం, అలాగే ఉప్పు వేసుకుందాం ఫ్రెండ్స్. వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేస్తాము. చూడండి, ఇప్పుడు ఇట్లా రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్గా మనము తెల్లగడ్డ వేసుకున్నాము. మళ్ళీ ఒకసారి మిక్సీ పడదాము. ఇది అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము పోపు వేసుకున్నాము. ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేద్దాం ఫ్రెండ్స్. దీంట్లో ఆవాలు, జీలకర్ర, దీంట్లోనే ఈ కరివేపాకు వేద్దాము.
ఇప్పుడు ఇందులోనే మనము ఈ పసుపు వేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది లాస్ట్ గా వేసేస్తాము పౌడరు, కొబ్బరి పౌడరు. ఇది 2 minutes ఫ్రై చేసుకోవాలా. ఇప్పుడు ఇది అయిపోయింది ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది వచ్చి వేడి వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. అలాగే టిఫిన్స్ లో అయితే ఏ టిఫిన్ లోకైనా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది సర్వ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసేసాము. I'm the last one to die. ఇదైతే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ రోజు మన రెసిపీ ఇదే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.